అందరికీ నమస్కారం అండి. 26 మే 2026 మంగళవారం పంచాంగం. 26వ తారీఖు ఏకాదశి అండి. ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించడం, ఉపవాసం ఉండడం వల్ల చాలా విశేష ఫలితాలు లభిస్తాయండి. అదేవిధంగా అధిక మాసం జ్యేష్ఠ మాసం అవడంతో విష్ణుమూర్తికి ప్రీతికరమైంది కాబట్టి ఈ నెలలో ఏకాదశి చాలా విశిష్టమైందండి. ఈ ఏకాదశి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. మంగళవారం పంచాంగం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ అధిక మాసం శుక్లపక్షం సూర్యోదయం తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:41. తిథి ఏకాదశి ఉదయం 6:21 అన్న మరుసటి రోజు మే 27 వరకు. నక్షత్రం హస్త తెల్లవారుజామున 5:51 మరుసటి రోజు మే 27 వరకు. అశుభ ముహూర్తాలు 2 సమయాలు వజ్రం మధ్యాహ్నం 1:09 నుండి మధ్యాహ్నం 2:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి ఉదయం 9:13 వరకు. మరల రాత్రి 11:06 నుండి రాత్రి 11:50 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:27 నుండి సాయంత్రం 5:04 వరకు. యమగండం ఉదయం 8:59 నుండి ఉదయం 10:36 వరకు. గూళికా కాలం మధ్యాహ్నం 12:13 నుండి మధ్యాహ్నం 1:50 వరకు. శుభముహూర్తాలు 2 సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి తెల్లవారుజామున 4:57 వరకు. అమృత గడియలు రాత్రి 11:28 నుండి రాత్రి 1:11 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు అండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.